హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలకర్ సెటిల్ ఉన్నారని అయితే మంచిగా ఉన్నా. మీరు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఇలా ముచ్చట ఏంటంటే నా బండి సర్వీసింగ్ చేపిద్దామని వచ్చిన. చూపిస్తాను నేను రెగ్యులర్గా ఏ షాప్ కాడ చేపిస్తాను అనేది. ఇక్కడ కనిపిస్తుందా శ్రీ అయ్యప్ప బైక్ సర్వీస్ పాయింట్. ఇది ఎంజీపల్లిలో ఉంటుంది. నేను రెగ్యులర్గా ఇక్కడనే చేపిస్తా. ఇక మన బండి నేను ప్రతిసారి ఇక్కడ సర్వీసింగ్ చేపిస్తా. నేనైతే ట్రస్ట్ చేసే పర్సన్. సో ఏంటంటే మన కళ్ళ ముందే మన బండికి సంబంధించిన ప్రాబ్లం ఉంటే చెప్పేస్తాడు. ఏదైనా చిన్న చిన్న పార్ట్స్ అయినా మనకి ఏదైనా మనం ఎట్లా చెప్తే అట్లా చేస్తామని సర్వీసింగ్. అంటే చైన్ క్లీనింగ్ కానీ కొన్ని షాప్లలో చైన్ మొత్తం ఇప్పి క్లీన్ చేయరు. అంటే చైన్కి సంబంధించిన ఇంకోటి ఉంటుంది. సో అంటే డస్ట్ పట్టిన అలానే వస్తారు. కాకపోతే ఏంటంటే ఇతను మొత్తం ప్రాపర్గా చేస్తారు కాబట్టి నేను ఇక్కడికి వస్తాను రెగ్యులర్గా. వాళ్ళు చేయించుకొని కూడా చేయించుకోవచ్చు. ఒకసారి రండి, తర్వాత నచ్చితేనే చేయించుకోండి మీరు కూడా. నా బండి ట్రయల్ తీసుకోవద్దు. ట్రయల్ వేస్తుంది. ఇంకా ట్రయల్ వేసినా కదా తెలిసేది సో బండికి ఏమైనా ప్రాబ్లం ఉందని. మన బండి మళ్ళీ ట్రయల్ అయిపోయింది. లైట్ సర్వీసింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా బండికి? స్వామి బ్యాటరీ దగ్గర బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ ఉందా నీ దగ్గర? ఇదా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు అన్నాడు. బండి బాగానే ఉందన్నాడు. టెన్షన్ లేదే మనకి. మన వాడికి జర బ్యాటరీ ప్రాబ్లం ఉండే చూపిస్తున్నాం, చూసినా ఇంకా సతాయించండి. సెట్ చేయించినవి కూడా స్టార్ట్ చేసాం మన బండి. ఇది పెట్రోల్ కూడా ఇప్పు స్వామి. అది కొంచెం అప్పుడప్పుడు జర జట్కిలు ఇచ్చినట్టు కొడుతుంది జర బండి. జర అది కూడా చూడు, అది చెత్త తట్టిందేమో. ఇది ఉంటుంది కదా, గిది ఇలా చెత్త నడుతుంది కదా చిన్నది. మరి అప్పుడప్పుడు జర డుట్టుకొని ముందుకు అంటే చూసినావా, జలకిచ్చినట్టు ఒక్కోసారి అనిపిస్తుంది. ఇది ఎయిర్ ఫిల్టర్ రాసాము. ఇది తెల్లగైంది డైరీ కలుతుంది. దుమ్ముకి మంత జంపు. షాంపూతో క్లీనింగ్ చేసి మొత్తం ఫైనల్గా వాటర్ కొడితే సర్వీసింగ్ అయిపోయినట్టు. చిమ్మమంట చూడు ఇప్పుడు ఆఫ్టర్ సర్వీసింగ్ తర్వాత. షాంపుతో వాషింగ్ అయిపోయింది. ఏ వాటరింగ్ అయినట్టు ఇది కూడా అయిపోయినట్టు. ఫిట్టింగ్ చేస్తే కంప్లీట్ అయింది. వాషింగ్ ఆల్సో డన్, రిపీటింగ్ ద పార్ట్స్. ఫైనల్గా అయితే వాషింగ్ అయిపోయింది, ఫిట్టింగ్ అయిపోయింది. ఇక్కడ చిన్నగా అక్కడ ఆయిల్ పోసేది. అందులో ఒక ఆయిల్ వస్తే అయిపోతుంది. బండి ఇంత తెల్లగైంది చూడు. సర్ప్రైజ్ దీక్షిత్. ఇగో ఎగ్ రైస్. ఆదేగానికి ఒకటి, నీకు ఒకటి. ఆదేగానికి ఇపో ఫస్ట్. ఆదేగానికి ఇట్రా.
నీకే 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 ఎగ్ రైస్ నువ్వే ఓపెన్ చేయి ఫస్ట్ నువ్వే సరేనా ఫస్ట్ నీకే తర్వాత నువ్వు తిన్నాక మేము తింటాం సరేనా వెరీ గుడ్ సరిపోతా గిన్నె సరిపోతా నీకు సరిపోతాయా నీకే ఇది అంతే గో అన్నీ నీకే గో ఇక్కడ పెడుతున్నా చూ పెట్టాలి ఇక్కడ ఇగో స్పూన్ వచ్చింది స్పూను అదగంది స్పూను అట్లా తింటారా అట్లా తింటావా ఓపెన్ చేయాలా తింటావా దీక్షిత ప్లేట్ తెచ్చుకున్నాను నువ్వు కూడా సరదాయిందా నీకు ఉన్నది కాలుతుందా అది అయ్యో మీ అమ్మ చెప్పిరా ఫీల్ కావాలి మీ అమ్మ దీచే ఒక చెల్ల నువ్వు పోన్నాను ఒకసారి చెల్ల నువ్వు పోరు లేవు నేను వేసా ఉరుకు చెల్ల నువ్వు పో అదేడు గుండుగాడు అవుతాడా కమ్మంది ఆద్య గది తినొద్దు ఇగో రైస్ తినాలి అది పుల్ల ఉంటుంది అది నిమ్మకాయ అప్పుడు చూసినావా మొత్తం వేసుకొని దాంట్లో వేసింది ఇది అని చిత్తం పొద్దారు దీక్షిత నేను వేసుకోవా కమ్మంది ఆద్య అట్లా మీ అమ్మ ముక్కు అటు పెట్టింది కాలుతుందనా ఉల్లిగడ్డనా ఓ చిన్నగాడు పాట పాడుతుండా చిన్నగాడు చిన్నగా ఏమైనాయిరా నిద్ర వస్తలే అయ్యారా నీకు వస్తలే తల్లిగాడవుతాడా ఆడుకోవాలి అట్లా డిస్టర్బ్ చేయొద్దు చన్నా రమ్మందారా దీక్షితు మంచిగా ఉందా అదే మంచిగా ఉందారా ఏం రాస్తున్నావురా దీక్షితు హోంవర్కా ఏం పెట్టించిండ్రా మీ సార్ ఇవాళ మీ సార్ ఏం పెట్టించిండి అలా అదే ఏమిటి అవి రాసేటి అలా నీకు వచ్చుగా రా వాళ్ళు మళ్ళీ ఎందుకు కట్టిస్తుండ్రా ఉత్తనే పెట్టించిండా కలర్స్ ఇస్తున్నాడు నీకేమో నీకు కొని ఇవ్వగానే నువ్వు మందికి ఇస్తావా కొందాం అవి పార్సల్ ఉండే కదా పార్సల్ వచ్చిందా తీసుకురావు చూద్దాం చెల్లెట్ చెల్లకి ఏమో వరకు పెట్టలేదురా దీక్షితు నిన్న బుక్ చేసి ఇవాళ వచ్చింది అది తురుకున్నాను చెల్ల నువ్వు ఇయ్యాలి ఊపిరాపో నువ్వే ఓపెన్ చేద్దు బాక్స్ ఆ బాక్స్ నువ్వే ఓపెన్ చేద్దు సరేనా నువ్వు ఇయ్యాలి ఊపచ్చి ఓపెన్ చేద్దు అని చెప్పిన సరే సరే పో తర్వాత రాదు పో ఏం కదా పో ఉరుకున్నానా మమ్మీ బ్యాలే పెడుతుంది పో ఉరుకు శ్రద్ధ దట్స్ కాల్ శ్రద్ధ ఉరుకున్నానా 2 days డెలివరీ మనకు మెంబర్షిప్ చేంజ్ అయింది అంటే కొంచెం బెటర్ మనం ఆర్డర్స్ ఎక్కువ పెడుతున్నాం కదా దానివల్ల కొంచెం ఏమంటారు తొందరగా వస్తాయన్నట్టు ఇప్పటి నుంచి అవి కూడా తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది ఇది 4th చూపించింది అసలు యాక్చువల్లీ హెల్మెట్ నిన్న బుక్ చేయగానే నైట్ పికప్ షిప్ అయింది ఈరోజు మార్నింగ్ డెలివరీ అయింది చూడు దీక్షిత్ చూడు నువ్వే చూడు తినరా అయ్యా
హెల్మెట్ తినా బయటది తీయరా తీయే హెల్మెట్ తీయి బయటది మొత్తం తీయి పెట్టుకో తీసి తీయడు పెట్టుకోడు పెట్టుకో అయ్యా చూడు కనిపిస్తురా లగేజీ కింద పడు కనిపిస్తురా మంచిగా ఉందా హెల్మెట్ తీ మెల్ల 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 మెల్లది మంచిగా ఉంది హెల్మెట్ మంచిగా వచ్చింది హెల్మెట్ బ్లాక్ ప్యూర్ బ్లాక్ తీసుకున్నాను అందుకే సార్ టెన్యూ బ్లాక్ అంటే కొంచెం బ్లాక్ అని ఇప్పుడు నా పాయింట్ కలర్ లెక్క కొద్దిగా లేదు సార్ అలాగే రెడ్ వద్దు రెడ్ది ఇప్పుడు మీకు అట్లా అట్లనే ఉంటుంది అది అంతే పాములు ఎప్పుడు తెస్తుంది మరీ ఇదంతా అశ్రద్ధగా ఉంటాము మనం శ్రద్ధగానే ఉంటాం తీవా అంత అశ్రద్ధ ఏముండం మనం ఏంటి ఇక్కడ చూపించదు అది రెడ్ దాని లేవు బటన్ లేవు గుంజి బయటకు అంతే ఇప్పుడు పెట్టేట నార్మల్ పెడితే అయిపోతుంది గుంజేటప్పుడు మటుకే రెడ్ది లేపాలి అక్క మంచిగుందా బాబులీకు దేకిదే అందుకే చిన్న సైజ్ తీసుకునే సార్ మన మటుకే పెద్ద నా ఫేస్కి మాట సరిపోతుంది ఇప్పుడు ఎవరికి ఇచ్చేందుకు లేదు ఇంతకుముందుకి ఎవరికి వేరే పాత హెల్మెట్ ఉన్నప్పుడు అందరు తీసుకుంటారు సార్ సెట్ కాదు అందరికి ఎవరికి ఇచ్చిన యా వేరే తీసుకుందాం అనుకున్నా కానీ ఇదే మంచిగా అనిపించింది అది స్టైల్గా ఉండే కానీ ఎందుకు అది మరీ పెద్ద ఉండేది హెల్మెట్ ఇంకోటి స్టూడియో వేరే ఒక హెల్మెట్ ఉంది లాక్ తీసుకోవాలి ఏది 50 రూపాయలు అదే హాస్పిటల్ కాడ అన్ఎక్స్పెక్టెడ్ బై నిజంగా హాస్పిటల్ జస్ట్ అట్లా రిసెప్షన్ కాడ పోయించిన ఎప్పుడు లేదాడా ఇంకా తీసిదాని బాక్స్ వచ్చింది ఆ కథ ఆడుకో తీసిదాడు బాక్స్ ఎంజాయ్ పండుగ ఎక్కడిది పడుతుంది అదే నార్మల్ కొంచెం కొత్తది కదా మళ్ళీ చాలా ఓపెన్ టాప్ క్లోజ్ చేస్తే పడుతుంది అదే సెట్ అయితే అట్లా ఏం చేసుకుంటావు బ్యాగ్ తోటి నడు సూదిప్పిస్తా చెవు నొప్పి ఉందన్నావుగా మంది వేసుకొని వద్దాం అప్పుడు అందరు చెవుడు తీసిదా అంటారు మరి అట్లయితే తీస్తారు అందరు ఎక్కిరిస్తారు ఇంజక్షన్ అంటే భయం వాడికి రాజన్న దగ్గరికి రాజన్న దగ్గరికి గణేశ్ దగ్గర కాదు గాడికి సరేనా పరిగా ఈ హెల్మెట్ ఇంట్లో పెట్టేసారు ఇక లిట్టోలు ఇంటికానే ఉంటుంది మొత్తం ఆద్య లిట్టోలు ఇంటికానే ఉంచుతాం రాత్రిపూట కూడా ఇక దత్త తీసుకుంటాం పా మన దాగునుకో మంది చూసుకుందాం పోవచ్చు నాకు ఆడుకుందాం పన్నాడు చీకటి అవుతుంది పా అమ్మ వచ్చి మనం వచ్చేవారు తీస్తుంది హోంవర్క్ కట్టించి రారా తేజు రాస్తున్నావా నువ్వు స్కూల్కి పోయినావా ఎందుకోలేరా బొట్లు మంచి పెట్టిరు ఎవరు పెట్టిరా బొట్లు
మంచిగా నీకు బట్లు పన్నాడు దీక్షితో పోదాం పన్నాడు అక్కడ పెట్టుకో అటు పెట్టేసి రాపది గో ఫాస్ట్ అడ తట్టిందిరా నాకు మెట్టు తట్టింది ఉండదు తిండే ఉండదు మనం మళ్ళీ వచ్చినాక ఆడుకుందాం సరేనా ఉండా నేనే ఏమైంది ఏం పని గీ పని అంటే బండి సర్వీసింగ్కి పోయినాం మరి ఏమవుతుంది ట్యాంక్ కవరా ఏపీసా టైం పడుతుంది ఏమైంది అదే రోజు అదే రోజు ట్యాంక్ కవర్ వేయించుకుని పోయినా కొబ్బరికాయ పెట్టిన వాళ్ళ కత్తం అరే మనం టెంపుల్కి వచ్చిన కోతి చింపేసింది బాగా గుర్తు పోదాం మళ్ళా మీ మామను కొనివ్వమని అడిగా